సో ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రగతి భవన్ దగ్గర ఉన్న నిమ్మలంగా ప్రగతి భవన్ దగ్గర కూర్చున్న మరి కాసేపట్లో నేరెళ్ల బాధితులు ఈ ప్రగతి భవన్ దగ్గరికి రాబోతా ఉన్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా వాళ్ళు లీగల్గా కొట్లాడుతూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి, ఏ అధికారులు అయితే మా పైన లాఠీ చార్జ్ చేసి మాకు దేనికి పనికి రాకుండా విపరీతంగా మా కుటుంబ సభ్యులని మాకు ఇబ్బందులు పెట్టారు, మాకు న్యాయం జరగాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో కోర్టు నుంచి వాళ్ళు మరి కాసేపట్లో ప్రగతి భవన్కి రాబోతా ఉన్నారు. వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్న తరుణంలో ఒక ప్రశాంతత వాతావరణం ప్రగతి భవన్ దగ్గర కనిపిస్తూ ఉంది. సో గతంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎట్లా ఉంటుండే అంటే ఈ కంచెలు ఉంటా ఉండే. సో కేసీఆర్ని కాపాడుకోనికి 15 నుంచి 20 ఫీట్ల కంచెలు ఏర్పాటు చేసుకుంటూ సార్ని కాపాడుకోనికి, ఆయన కుటుంబాన్ని, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలను కాపాడుకోనికి 15 నుంచి 20 ఫీట్ల కంచెలు ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా మనలాంటి ప్రశ్నించే గొంతుకులు ప్రశ్నిస్తే మొట్టమొదటిగా మీరు ఈ కంచెలు తీసేయాల్సిన అవసరం ఉంది, ప్రయాణికులకు ఇబ్బంది అవుతూ ఉంది. సో ఏ ప్రజాభవన్ అని మీరు చెప్తా ఉన్నారు, ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఈ కంచెలు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నదన్నప్పుడు సో వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం, సో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కంటే ముందు మొట్టమొదటిగా ఇక్కడ కేసీఆర్ గడిలకున్న కంచెలు బద్దలైతా ఉంటే అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. సో కాసేపు మాట్లాడదాం, ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమాజానికి కూడా తెలవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నా. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఓవరాల్గా మొత్తం పోలీసు వాళ్ళ కనుసంధానంలోనే ఉంటుండే, వందలాది మంది పోలీసు వాళ్ళు ఉంటా ఉండే. పాపం ఈరోజు ఆ పోలీసు వాళ్ళకు కూడా కాస్త రిలాక్స్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రగతి భవన్ ప్రజాభవన్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నేను కూడా చూసినా, మీరు అసెంబ్లీకి వెళ్తున్న తరుణంలో కూడా మీ వెనకాల 30-40 కాన్వాయ్లు ఉన్నాయి, పోలీస్ బలగాలు ఉన్నాయి. నిజంగా మీరు ప్రజలకు సేవ చేసే వాళ్ళు అయితే మీకు ఆ బలగాలు అవసరం లేదు, ఆ పోలీసు మిత్రులకు కూడా మీరు ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు. మార్పు రావాలని మనం కోరుకున్నాం, మార్పు మీ పరిపాలనలో కూడా మార్పు రావాలని కూడా సో మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో అయితే మా కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఏ పార్టీ అయితే అధికారంలోకి రాబోతుందో ఆ పార్టీకి అవకాశం ఇచ్చారో ఆ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొద్దుగాల పేద ప్రజలకు ఇబ్బందులు పెడితే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా కాలేజీ వేదికగా ప్రశ్నిస్తాం, మాట్లాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికి తోడు ప్రజాభవన్ వేదికగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏ ఉచిత ప్రయాణం అయితే మీరు మహిళలకు తీసుకొని వచ్చారో దానివల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ అవస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉపాధి అనేది ఆ డ్రైవింగ్ ఫీల్డ్ అనే ఆటో నడుపుకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడే పోషించే అవకాశం ఉంటుంది, వాళ్ళ పిల్లలకు విద్యను అందించే అవకాశం ఉంటుంది. ఏమి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ డ్రైవర్ అనే ఆ ఉద్యోగం చేసుకునే వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ ఆటో కార్మికుల బతుకులో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకేమన్నా మార్పులు చేసుకోండి, ఎవరికి ఇబ్బందులు లేకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా స్కాలర్షిప్ వేదికగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో చిన్న వీడియో. సో ఒకానొక సందర్భంలో ఇక్కడ మొత్తం 15 నుంచి 20 కంచెలు హైట్లో ఉంటా ఉండే, ఆ కంచెలు మాత్రం తొలగించేసిండు. అటు పక్కన ప్రజాభవన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రజాభవన్లో చాలామంది ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కాబట్టి సో అక్కడ వాళ్ళు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ సమస్యల్ని చెప్పుకోనికై అక్కడ ఎదురు చూస్తున్నారు. కాస్త తెలంగాణ రాష్ట్ర సమాజానికి చూపిద్దాం, ప్రగతి భవన్ చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పి సో ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. సో ఖచ్చితంగా ఇంత స్వేచ్ఛ వాయువుని మేము పీల్చుకోగలుగుతున్నామంటే ఈరోజు మార్పు అనేది ఒకటే. సో ఆ మార్పు వచ్చింది కాబట్టి ఇంత స్వేచ్ఛగా మాలాంటి ప్రశ్నించే గొంతుకలు కూడా ప్రజాభవన్ ముందు ఇంత సో స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాట్లాడుతున్నామంటే సో దానికి కారణం ప్రజలు ఇచ్చిన ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది. కాబట్టి ఆ తీర్పు మనం మార్పు దిశగా ఇంకో పార్టీకి అవకాశం ఇస్తాం కాబట్టి మాలాంటి గొంతుకలు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. సో రేపొద్దుగాల ఏ సమస్యలతోటి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ సో ఈ 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ 5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి అదే దిశగా ఈ కల్వకుట్ల కుటుంబ పాలన విముక్తి కోసం అయితే మేము ఏ తరహాలో అయితే మేము కొట్లాడినామో అదే తరహాలో మేము కొట్లాడే ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ప్రతి నిమిషం ప్రజల కోసం మాట్లాడతాం. సో మరి కాసేపట్లో నేరెళ్ల బాధితులు ఇటు రాబోతా ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం, వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.